వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ అసెంబ్లీ సెషన్స్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావద్దంటూ ఆజ్ఞాపించడం, ఎమ్మెల్యేలు ఎదురు తిరిగి మేము అసెంబ్లీకి వెళ్తామంటూ పట్టుబట్టడంతో ఈరోజు హడావుడిగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాడు. తా చెడ్డ కోతి వనవలా చర్చిందన్నట్టు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటానికి సిగ్గుపడుతున్న సందర్భంలో ఎమ్మెల్యేలను కూడా వెళ్ళదనడంలో అర్థం ఉందా అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వద్దన్న ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉందా, హాజరు కాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అంకమరావు. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం కనపడటం లేదు. ఎమ్మెల్యేలను కూడా వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేశారని తెలుస్తూ ఉంది. ఆ హుకుని తోసిరాజని ఎమ్మెల్యేలు హాజరవుతా ఉంటూ 9 మంది పట్టుబడుతున్నారు. తన ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి వద్దన్న ఎమ్మెల్యేలు హాజరవుతారా, హాజరు కారా? అనర్హత వేట వేయించుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధపడతాడా? ఎట్లా చూస్తారు మీరు? అంటే జగన్మోహన్ రెడ్డి హాజరవుతాడు, వాళ్ళు కూడా హాజరవుతారు. ఎందుకంటే పదే పదే రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, 60 రోజులు వరుసనే గనక శాసనసభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పి పదే పదే చెబుతున్నారు. కాబట్టి మామూలుగా అయితే సభ్యత్వం రద్దు చేసినా పర్లేదు, ఎన్నికలకు వెళ్దాం అనే ధీమాలో ఉండేవాళ్ళు. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే, రేపు పొద్దున శాసనసభ సభ్యత్వం రద్దు అయితే ఏ ప్రాతిపదికన వాళ్ళు ఎన్నికలకు వెళ్ళాలి? ప్రజా సమస్యల మీద పోరాడి దానికోసం మేము సభ్యత్వాన్ని రద్దు చేసుకున్నామని చెప్పని అంటారా? లేదు, ఇదిగో ఈ పలానా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, దీన్ని పూర్తి చేయమని అడిగారు, మేము అడుగుతున్నాము, దీన్ని వాళ్ళు చేయనందువల్ల మేము రాజీనామా చేసామని చెప్పని వెళ్తారా? లేకపోతే ఇదిగో ఈ విద్యా వ్యవస్థలో పొరపాటు జరుగుతున్నాయి, తల్లికి వందనం కార్యక్రమం ఇవ్వట్లేదు, పిల్లలకి న్యాయం చేయట్లేదు, అందువల్ల మేము రాజీనామా చేస్తున్నాము అని చెప్పి రాజీనామా చేశాము, మమ్మల్ని గెలిపించమని అని చెప్పని అడుగుతారా? లేకపోతే రైతుల సమస్యల గురించి ఏదన్నా మేము పోరాడుతున్నాం, ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి మేము రాజీనామా చేస్తున్నాము అని చెప్పనేమన్నా చెప్పడానికి ప్రజల దగ్గరకు వస్తారా? రాలేరు కదా. ఇందుట్లో ఏది వాళ్ళు ఏ అంశం గురించి కూడా మాట్లాడట్లేదు, దాని మీద వాళ్ళు రాజీనామా చేయట్లేదు. రేపు పొద్దున శాసనసభకు రాకుండా వాళ్ళ సభ్యత్వం రద్దయింది అనుకోండి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారే అనుకుందాం. ఏమని అడుగుతారు ప్రజలు? మీరు ఇంతకుముందు ఎందుకు రాజీనామా చేశారు? ఇప్పుడు గెలిపిస్తే మాత్రం మీరు శాసనసభకు వెళ్తారా? అదే ప్రశ్న ఉత్పన్నం అని అడిగారు అనుకోండి, వీళ్ళ దగ్గర అయితే సమాధానం లేదు కదా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు మీరు అన్నట్టు 9 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, 6 కావచ్చు, ఎదురు తిరిగారు అనుకోండి, ఇప్పటికే ప్రజల్లో పలసనైపోతున్నారు. సొంత నియోజకవర్గంలోనే, సొంత మండలంలోనే ఆయనకు ధరావత్తు కోల్పోయాడు. ఈ పరిస్థితుల్లో రేపు ఎన్నికల్లోకి వెళ్తే ఇప్పుడు మాకు 39% బలం ఉంది అనుకుంటున్న వీళ్ళు రేపు పొద్దున ఎన్నికలకు గనక వెళ్ళారనుకోండి, ఈ ప్రాతిపదికన ప్రజలు తిరస్కరించి వీళ్ళకి గనక 3వ స్థానం వచ్చింది అనుకోండి, పార్టీ మనుగడకి ఇబ్బందికరం. కాబట్టి ఈ పరిస్థితుల్లో శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, రఘురామకృష్ణరాజు గారికి ఆగ్రహానికి గురై శాసనసభత్వాన్ని రద్దు చేసుకొని వాళ్ళు ఇక్కడికి వస్తారని అయితే, ప్రజల మధ్యకి వచ్చి ఎన్నికల్లో అడుగుతారని అయితే నేనైతే భావించట్లేదు. ఇప్పుడు ఇతను శాసనసభను రద్దు చేసుకొని వీళ్ళ ద్వారా, అంటే శాసనసభకు హాజరు కాకుండా రద్దు చేయించుకొని మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ధైర్యం అతనికి లేదు. రెండవది, ఇప్పుడు ఏదో ఇన్నదాకా వంక చెప్పారు. ఏమని? మాకు శాసనసభాపతిగా ఈయన ఎన్నుకున్నాం కాబట్టి మా పార్టీ తరఫున ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇంకే పక్షం లేదు కాబట్టి, మేమే మీకు ప్రతిపక్షం కాబట్టి, ఇంకో పక్షం లేదు కాబట్టి మాకే ఇవ్వండి, ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి, ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పని మాట్లాడుతున్నారు. న్యాయస్థానానికి వెళ్ళారు, ఆ తీర్పు ఇంకా రాలేదు, వస్తుందన్న ఆశ కూడా లేదు. ఈలోపు ఈ పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఏ వంక చెప్పలేరు కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏమనుకుంటున్నారంటే, లేదు మేము వెళ్ళి మాట్లాడతాము, మాకు సమయం అయిపోతే మేము దూరంగా ఉంటాము, సమస్యలు చాలా ఉన్నాయి, మేము వెళ్ళి మాట్లాడతామని అంటారు. ఎల్లంగల్లోనే శాసనసభకు వెళ్తారు, సభాపతి వస్తారు, దండం పెడతారు, అంతకుముందు వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెడతారు, దండం పెడతారు, వస్తారు, మళ్ళీ 59 రోజుల దాకా వెళ్ళరు. ఇదే జరిగింది. లేదంటే బాయ్ కట్ చేసి వచ్చేస్తారు. ఇక ఈ రెండో మాటే ఉండదు, దండం పెడతారు, వస్తారు. అంటే వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉంది కంపల్సరీ. లేకపోతే అతను పోయింది కదా, అతని కోసమే వీళ్ళంతా. కాబట్టి అందరూ వస్తారు. ఈ 11 మంది
59వ రోజు వస్తారు, సంతకాలు పెడతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ 58వ రోజు వస్తారు ఈ తడవ. ఎందుకంటే ఈ రోజు జీతభత్యాలు తీసుకోవాలి, మళ్ళీ అది కొత్త మొదలు పెట్టారు వీళ్ళు. అవును. జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి, సౌకర్యాలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పని. కాబట్టి ఒకనాడు స్వతంత్రం కోసం పోరాడి ఆస్తులను త్యాగం చేసి ప్రజల కోసం పోరాడి ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేశారు. కాబట్టి వాళ్ళు ఆస్తులు వెనకేసుకోలేదు, కాబట్టి ఇలాగా దోచుకోవటం లేదు. కాబట్టి శాసనసభ సభ్యత్వం లేని సమయంలో వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి అందే విధంగా వాళ్ళకి కొంత వాళ్ళు శాలరీ తీసుకున్న దానికి ఎంతో వాళ్ళ శాతం ప్రకారం వాళ్ళకి అందే విధంగా పెన్షన్ ఇవ్వడం జరిగేది. ఎందుకంటే వాళ్ళు నిజంగానే త్యాగం చేసేవాళ్ళు కాబట్టి, వాళ్ళకే ఆస్తుపాస్తులు ఉండేవి కాదు కాబట్టి. కానీ వాళ్ళు అలా కాదు కదా. ఈ పరిస్థితుల్లో వీళ్ళకి ఇచ్చే జీతాలు వాళ్ళకి 2 రోజులు ఖర్చు, ఈ జీతభత్యాలు అనేది వాళ్ళకి 2-3 రోజులు ఖర్చు. కాబట్టి దీని మీద ఆధారపడే వాళ్ళు ఊరు లేరు నాకు తెలిసినంత వరకు. అయినా వదిలిపెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి దాచుకోవడం అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ ఒక్కదాన్ని కూడా వదులుకోరాళ్ళు. కాబట్టి వీళ్ళు వస్తారు, దానికోసమైనా వస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్టు ఒకవేళ బాయ్కట్ చేసి వెళ్తారా లేకపోతే దండం పెట్టి వెళ్తారా అనేది చూడాలి. అంత అవకాశం కూడా ఎవరు, ఎందుకంటే వీడు ఒక్క నిమిషం కూడా అక్కడ కూర్చున్నా కూడా గత 5 సంవత్సరాలు జరిగిన అవినీతికి సంబంధించి వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు వీళ్ళకి సమాధానం లేదు కాబట్టి, ఎదుర్కొనే ధైర్యం కూడా లేదు కాబట్టి వీళ్ళు సమావేశాల నుంచి పారిపోయి వస్తారని అయితే నేను భావించగలను. అదే అనర్హత వేటు తప్పించుకోవడానికి మమ్మాని పారిపోయి రావటం అంతే, అంత తప్ప వేరే కారణాలంటూ ఉండవు. ప్రజా సమస్యల గురించి కానీ వేరే అంశాలు కానీ వీళ్ళు ఎత్తుతారని అయితే నేను భావించట్లేదు. అసెంబ్లీకి రాకుండా అనర్హత వేడి వేపించుకుని ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి, ప్రజలకు మొహం చూపించే అవకాశం లేదు కాబట్టి అసెంబ్లీకి వచ్చి మమ్మ అనిపించుకుని జీతాలు తీసుకుని వెళ్ళిపోతాడంటూ విశ్లేషించిన అంకమరావు ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.